అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. ఓం సుభుజాయ నమః. భక్తుల భారమంతయు మోయు సుందరమైన బలిష్టమైన భుజములు కలవాడు. ఓం దుర్ధరాయ నమః. అట్టి భుజబలమును బట్టి ఇతరుల చేత అడ్డగింప శక్యము కాని వేగము కలవాడు. ఓం వాగ్మినే నమః. ప్రశస్తమైన వాక్కు కలవాడు. ఓం మహేంద్రాయ నమః. ఇట్లు పలు విధములుగా లోకమున వ్యాపించిన పవిత్రమైన గొప్ప ఐశ్వర్యము కలవాడు. ఓం వసుదాయ నమః. మహేంద్రుడైనను తన పరత్వమును చూచుకొనక ధనాది ఫలితములను కోరువారికి వాటిని ఇచ్చువాడు. ధనమును అపేక్షించు వారికి ధనమును ఇచ్చువాడు అని అర్థము. ఓం వసవే నమః. ఉత్తములైన భక్త శిఖామణులకు తానే ధనము అయినవాడు. ఓం నైకరూపాయ నమః. భక్తులకు ఇష్టమైన ఆయా భక్తుల గ్రాహక శక్తికి తగినట్లు వివిధ రూపములను ధరించువాడు. ఓం బృహద్రూపాయ నమః. అట్లు ధరించు అనేక రూపములలో ఒక్కొక్క రూపము కూడా దిక్కులను ఆకాశావకాశమును కూడా వ్యాపించగలంతటి పెద్దదియే, అనగా ఒక్కటియే అంతటను నిండియున్నంత గొప్ప రూపము కలవాడు. ఓం శిపివిష్టాయ నమః. శిపులు అనగా కాంతులు, కిరణములు, వాటితో కూడియున్నవాడు. ఈయన యొక్క శరీరమునందు పసుపు పచ్చని రోమములు కిరణముల వలె వ్యాపించి ఉన్నవి కనుక శిపివిష్టః అనబడుచున్నాడు. ఓం ప్రకాశనాయ నమః. దర్శింపవలెనని ఎంతో అపేక్ష కలిగిన అర్జునాదులకు ఇట్టి దివ్య రూపమును ప్రకాశింపచేసినవాడు. జై శ్రీమన్నారాయణ.